రండి బాబు రండి రండి బాబు రండి రండి రారండి రారండి రండి యాందిరయ్యా యాం చేస్తున్నా ఊరు వెళ్ళడం కోసం ప్రిపరేషన్ కోసం అన్ని రెడీ చేసుకున్నాం. ఇక్కడ సూట్ కేసు కూడా కొత్తది కొనుక్కున్నాం ఊరు వెళ్ళడానికి. బట్ ఏం జరిగిందంటే ఊరు వెళ్ళట్లా. బట్టల్ని అందంగా ఆర్గనైజ్ చేసుకోవాలన్న మా అబ్బాయి చాలా బాగా చేస్తాడు, చింపేస్తాడు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. వస్తూనే ఉన్నాయి. పండగకి ఏ రేంజ్ లో మా అమ్మ ప్లాన్ చేసిందో ఊర్లోకి వెళ్దామని. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. బాగుంది కదా ఇది వెరైటీగా. మా ఆవిడ బెల్ట్ ఫ్రీ అని చెప్పి డ్రెస్ కొన్నట్టుంది. ఇవన్నీ నాకు కావు. మరి ఎవరిది? నాకు కావండి. ఇదిగోండి. కాదండి, ఆరెంజ్. ఇవన్నీ నాకు కావండి స్వామి. అవును. రాజువయ్యా మహారాజువయ్యా. తను అన్నము పప్పు కూర అన్ని వేసుకొని తీసుకెళ్తుందంట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతన్యూష్. సో మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి విషెస్ని అడ్వాన్స్గా చెప్తున్నాను. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అమ్మ నాన్న ఇల్లు వీడియోకి మీరు అందరూ మంచి రెస్పాండ్ ఇచ్చారు, మంచిగా కమెంట్స్ చేశారు. సో ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు ఏంటి అనేది, అండ్ ఎలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి అంటే కిచెన్ ఓపెన్ కిచెన్ వద్దన్నారు, అండ్ దేవుడు గది ఎట్టు ఉండాలి, డోర్ ఎటువైపు ఉండాలి అని చాలామంది కమెంట్స్లో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మా అక్కతో కూడా డిస్కషన్ చేశాను. అక్క హ్యాపీ అండ్ డాడీ మమ్మీ కూడా హ్యాపీ అయ్యారు. అని అయితే ఫుల్ హ్యాపీ. మీ కమెంట్స్ అన్నీ చదివారు అని త్వరలోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కూడా. కానీ అంతకన్నా సంక్రాంతి అనేది స్పెషల్ పండగ. మీ అందరికీ తెలుసు, పెద్ద పండగ అనేసి. సంక్రాంతి అనేది అడావిడిగా ఉంటుంది, ఇయర్లో ఫస్ట్ పండగ. దానికి షాపింగ్ అనేది ఎవరికి నచ్చదు. సో సంక్రాంతిలో మనం ఏ షాపింగ్ చేసాము, ఏమేమి కొన్నాము, అవన్నీ మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను. కానీ అంతకన్నా ముందు చాలామంది కమెంట్స్లో నన్ను అడిగారు, వింటర్కి మీ స్కిన్కి ఏ కేర్ తీసుకుంటున్నారు అని. ఎందుకంటే వింటర్లో మన స్కిన్ అనేది చాలా డల్ అండ్ డ్రై అయిపోతుంది కదా. నేనైతే త్రూఅవుట్ ఆఫ్ ద డే నా స్కిన్ని స్టార్ట్ చేయాలన్న ఫస్ట్ స్టెప్ నా స్కిన్ కేర్ని అబ్జర్వ్ నా ఫేస్తోనే స్టార్ట్ చేస్తాము. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికిన నంబర్ ఆఫ్ ఫేస్ వాష్ వల్ల ఫేస్ని వాష్ చేయడం అనేది ఒక భయంతో కూడిన స్టెప్ అయ్యింది. ఎందుకంటే కొన్ని ఫేస్ వాష్ స్కిన్ పైన హాష్ ఫీలింగ్ని మిగులుస్తుంది, అండ్ వాటి వల్ల స్కిన్ బాగా డ్రై అయిపోయినా ఉంటుంది. ఆ డ్రైనెస్ వల్ల స్కిన్ ఇరిటెంట్గా అండ్ ఇచ్చిగా అయిపోయి ఫైనల్గా ఫేస్ పైన ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా అలా అవడం వల్ల నేను ఎలాంటి ఫేస్ వాష్ కోసం వెతకడం ట్రై చేశానంటే అది నా స్కిన్ని క్లెన్స్ చేయడమే కాకుండా నా సెన్సిటివ్స్కి అయినా జెంటల్గా అండ్ హైడ్రేట్గా స్మూత్గా ఉండాలి అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు దొరికిన నాకెంతో మనలో చాలామందికి ఫేవరెట్ అయిన మమ్మార్త్ వాళ్ళది రీసెంట్లీ లాంచ్ అలో జెంటల్ ఫేస్ వాష్. మామూలుగా మమ్మార్త్ వల్ల అన్ని ఫేస్ వాష్ల్లో న్యాచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీగా జెంటల్గా ఉంటాయి. కానీ ఇది పర్టికులర్ ఫేస్ వాష్లో బ్లెండ్ అయిన అలోవెరా అండ్ ఐ గ్లిజరిన్ కంటెంట్ ఉండడం వల్ల దీన్ని ట్రై చేయాలని అనుకున్నాను. అలోవెరా అనేది ఎప్పటి నుంచో ఇరిటేట్ స్కిన్ని స్మూత్ అండ్ కామ్గా చేయడంలో ఎక్స్పర్ట్ అని వింటూ ఉంటాను. గ్లిజరిన్ అనేది ఎసెన్షియల్ మాయిశ్చరైజర్ని లాక్ చేయడంతో పాటు స్కిన్ని రిపేర్ అయినప్పుడు ఒక బ్యారర్ లాగా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్ మిక్స్ అయితే ఈ ఫేస్ వాష్ని యూజ్ చేశాక స్కిన్ చాలా సాఫ్ట్ ఫీలింగ్ని ఇస్తుంది. యూజువల్గా మార్కెట్లో దొరికే చాలా జెంటల్ ఫేస్ వాష్ నా ఫేస్ పైన అయానిక్ వారిస్ని బాగా క్లీన్ చేయవు. బట్ సర్ప్రైజ్లీ ఈ ఫేస్ వాష్ మాత్రం స్కిన్ని క్లీన్ చేసి అండ్ సేమ్ టైం మాయిశ్చరైజర్గా కూడా ఉంచుతుంది. ఈ ఫేస్ వాష్ అలర్జిన్ ఫ్రీ, ఇంకా నాన్ టాక్సిన్ అండ్ నాన్ టాక్సిక్ డ్రై ఫార్ములాతో ఉండడం వల్ల సెన్సిటివ్ స్కిన్తో పాటు అన్ని స్కిన్ వాళ్ళ టైప్స్ వాళ్ళు కూడా సూటబుల్ అండ్ క్లినికల్గా టెస్ట్ చేసి చెప్పారు. అందుకే ఈ ఫేస్ వాష్ని డైలీ యూజ్ చేయడం కంప్లీట్గా సేఫ్. ఆల్సో అన్ని మమ్మార్త్ ప్రోడక్ట్స్ లానే ఇది కూడా మేడ్ సేఫ్ అండ్ సర్టిఫైడ్. దీన్ని అప్లై చేసుకొని రిజల్ట్ ఇప్పుడే చూపిస్తాను. కొంచెం అమౌంట్ ఆఫ్ ఈ ఫేస్ వాష్ని చేతిలోకి స్క్వీజ్ చేసుకొని ఫేస్ పైన మసాజ్ చేస్తూ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకుంటే అంతే, స్మూత్ మాయిశ్చరైజ్గా ఇంకా బౌన్సీ స్కిన్ మన సొంతం అయిపోతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి డూ చెక్అవుట్ ద జెంటల్ ఫేస్ వాష్. డెఫినెట్గా నువ్వు రెగ్యులేట్గా యూజ్ ఇట్. మమ్మార్త్ వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది.
ఇది ఓన్లీ మామార్త్ సైట్లో అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మామార్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేది ఒత్తి వీళ్ళ ప్రోడక్ట్స్లోనే కాకుండా దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామార్త్ స్టాండ్ ఫర్. అందులో ఒకటి ప్లాంట్స్ గుడ్నెస్ ఇన్స్టిట్యూట్. మీరు ఎప్పుడు మామార్త్ నుండి ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా వాళ్ళు ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇన్సెటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్టుని నాటడం అనేది వీళ్ళ టార్గెట్. ఇందులో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలిసిన మామార్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామార్త్ స్టోర్ ఎక్కడ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పుకోండి. తప్పకుండా ఫేస్ వాష్ని షాప్ చేసి ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకేంటి, పదండి మనం ఏం షాపింగ్ చేసాము, ఏంటి మా ఆడవడి ఏంటి అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. పదండి. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి రారండి రారండి రండి. సేల్ స్టార్ట్ చేసాం. మామూలుగా లేదా ఇక్కడ మా ముందు పెద్ద పెద్ద బాక్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, అంతా మామూలు కాదు, ఇదంతా సేల్ సేల్ సేల్, ఆఫర్ 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 అంతే. అంటే ఇది మీకోసం ఆఫర్ కాదు, ఇది మా ఆఫర్. సో మేము యాక్చువల్లీ పండగ ఊరు వెళ్దాం అని చెప్పి ఈ కూర్చున్న ఈ సూట్ కేస్ నుంచి ఈ అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నవన్నీ దాడి చేసి ప్రతి మాలు ప్రతి ప్లేసు ఎక్కడైతే ఆఫర్ ఉందో అన్ని వాడు స్కూటర్ కూడా కొనుక్కున్నాడు ఆఫర్లు ఉన్న తర్వాత చూపిస్తాను నేను. సో ప్రతి మాలు ప్రతి షాపు అన్ని ఒక దగ్గర ఒక 10 to 15 days ఫస్ట్ ఆడి స్కూటర్ అంటే చూసేయండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా వెళ్ళి కూర్చో. సరే, ప్రతి మాలు ప్రతి చేసే స్కూటర్ అని వస్తుందండి. ప్రతి మాలు ప్రతి షాపు తిరిగి ఒక 10 to 15 days విపరీతంగా కష్టపడి అందరూ కొత్త డిఫరెంట్ ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ అన్నింటిని కూడా మేము పర్చేస్ చేసుకొని ఊరు వెళ్ళడం కోసం ప్రిపరేషన్ కోసం అన్ని రెడీ చేసుకున్నాం. ఇక్కడ సూట్ కేసు కూడా కొత్తది కొనుక్కున్నాం ఊరు వెళ్ళడానికి. బట్ ఏం జరిగిందంటే ఊరు వెళ్ళట్లా, బిస్కెట్ అయిపోయింది. అంబ్రెల్లా అక్కడ వర్షం వస్తే వర్షంలో కూడా అంబ్రెల్లా కూడా కొనుక్కున్నాడు రోడ్ మీద ట్రాఫిక్ లో. సో అది కూడా చూపించేస్తున్నాడు వీడు. సో మొత్తానికి ఊరు వెళ్ళట్లే, ఊరు వెళ్ళడం బిస్కెట్ అయింది ఇయర్. సో బట్ మేము ఊరు వెళ్ళకపోయినా, మేము అక్కడికి వెళ్ళి ఎంటర్టైన్ అవ్వకపోయినా, మీరు అందరూ మా ఫ్యామిలీ కదా, మీ అందరితో కూడా మా హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఊరు వెళ్తే ఈ బట్టలు ఇవన్నీ వేసుకుని అక్కడ స్టైల్ బిల్డప్ కొడదాం అనుకున్నాం. సో ఆ బిల్డప్ కొట్టడానికి ఇప్పుడు అవ్వదు కనుక మీ ముందు ఒకటేసారి అన్నీ వేసి చూపించలేము కనుక ఏమేమి కొన్నాం, మీ షాపింగ్లో ఏమేమి కొన్నాం అన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమేమి కొన్నామో ఇవన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాము. చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఒకటే వీడియోలో మీకు అన్ని చూపించేస్తాను ఫాస్ట్గా. మీరు చూడండి, మీకు ఏమైనా నచ్చితే కామెంట్స్లో పెట్టండి. సో మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? అన్నిటికన్నా ముఖ్యం, బిల్ ఎవరెవరు పెట్టారో, ఎవరు ఎంత ఎక్కువ పెట్టారో మీరే గెస్ట్ చేసి కింద కామెంట్స్లో పెట్టాలి. ఈ వీడియోలో ఎవరిని ఎంత బాగా వాడు సోఫా ఏదైనా చెప్తే టాపిక్ మార్చేస్తుంది. వాడు ఇక్కడ కూర్చొని వాడు చెప్తాడు ఎవరు ఎంత బిల్ పెట్టారు అనేది మీరే గెస్ట్ చేసి చెప్పండి. గెస్ట్ చేసి పెట్టిన వాళ్ళకి మాత్రం ఈసారి నేను ఒక గివ్ అవే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. మీరు ఎండ్ వరకు చూడండి, ఏం గివ్ అవే ఇవ్వబోతున్నానో మీరు చెప్పాలి. అంటే ఒక నెంబర్ చెప్తాం, ఒక సీక్రెట్ నెంబర్. ఆ సీక్రెట్ నెంబర్ కరెక్ట్గా మీరు గెస్ట్ చేసి మాకు ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పగలరు, సీక్రెట్ నెంబర్ గెస్ట్ చేసి కామెంట్స్లో మంచి కామెంట్స్ పెట్టండి. మంచి కామెంట్ చూసి మేమే మీకు ఇస్తాం, అంతే కదా? సో జస్ట్ లాస్ట్ వరకు స్టే ట్యూన్. అండ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తాం, మనం ఏ బ్రాండ్ని మేము ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ. ఏ ఐటమ్స్ మేమేం కొనుక్కున్నాం మీకు చూపిస్తున్నాం, అంతే. ఓకే, డన్. అనుకుంటున్నారు మీకు బ్రాండ్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారని, ఎవరు ఫ్రీగా ఇవ్వలేదు. ఆ బిల్లులతో సహా నా దగ్గర ఉన్నాయండి బాబు. రండి కూర్చోండి, మనం చూసుకుందాం. ముందుగా నాకు ఎవరెవరు బాగా బిల్ పెట్టారో వాళ్ళ ఐటమ్స్ నేను స్టార్ట్ చేస్తాను. మా అమ్మ సన్నం అవడం కాదు కానీ మా అమ్మ బట్టలే చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. రారా నాయనక దాక్కున్నాడు. దూరిపోతాడు, పెద్దోడు అంటే చాలా పెద్దోడు. ఓకే, చూపించు నువ్వు అని. యా, చూపించండి అమ్మా. సో మమ్మీ ఇదేదో ఒకటి కొనుక్కొని ఏమైందిరా? ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్. ఈ లోపల ఇన్నర్ పెట్టికోట్, ఇది డ్రెస్, అత్తయ్య చేతిలో ఉంది దుప్పట్టా ఇచ్చారు కలర్ కాంబినేషన్. సో అత్తయ్యకి నాకు ఏంటంటే లైట్ కలర్స్ అంటే అయ్యో అన్ని పీకేస్తున్నాడు. ఉండు కన్నా,
అయ్యా మీ ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా బట్టలు సర్దాలన్నా బట్టల్ని అందంగా ఆర్గనైజ్ చేసుకోవాలన్నా మా అబ్బాయి చాలా బాగా చేస్తాడు, కన్నా చింపేస్తాడు. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఇదిగో డిజైన్ బాగుంది కదా, వైట్ అండ్ బ్లాక్ సో కాంబినేషన్. కీర్తి చూపిస్తుంది అని ఏమనుకోవద్దు, మమ్మీవే కీర్తి చూపిస్తుంది. సో ఎందుకంటే కష్టపడి నుంచింది కీర్తియే కదా, సో నుంచుని వాళ్ళు చూపించడానికి క్లియర్ గా మీకు కనిపిస్తుంది అని నుంచింది. ఇది కూడా చూడండి, ఇది కవర్ లో పెట్టేసి, ఇది కవర్ లో పెట్టేసి కదా. ఇది ఒక డ్రెస్, ఇంకొకటి ఫ్లవర్స్. సో మొత్తం పూలు రంగు ఏంటంటారు, పూలు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఏమంటారు ఈ ఫ్లవర్స్ ని? మంచి సాంగ్ వేసుకోవచ్చు మా అమ్మ, రోజుకో డ్రెస్ వేసుకొని డాడీ మమ్మీ కలిపి. అవును, ఇందులో ఫ్లవర్స్ ఉంది, ఇందులో ఆకు ఉంది. అవును, ఇందులో చూపించు. సో ఇది బ్లూ కలర్ లో ఫ్లవర్స్, రెడ్ కలర్ లో ఫ్లవర్లు చూసారు కదా, ఇది బ్లూ కలర్ లో ఫ్లవర్స్ అంతే. అయ్యో సారీ కన్నా. ఇప్పుడు ఇదేం కలర్ లో ఫ్లవర్స్? ఇది ఆకులు చెట్లు. కాఫీ కలర్ ఇది. నువ్వు సారీ పట్టేసుకో, సారీ వేసేసుకోమ్మా. మరి నా డ్రెస్ ఎవరు చూడరు, వాళ్ళే చూస్తారు. సారీ వేసుకో, బాగాలేదా? మరి అక్కతో ఆడుకో. సో ఇవి ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటాయి. ఏంటంటారు ఇప్పుడు కొత్తగా వచ్చే లేటెస్ట్ స్టైల్ పలాజో ప్లాంట్స్. ఇవి వాడు చూడండి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. మొత్తం ఋత్వేద్ పాడు చేస్తాడు. బాగుంది ఈ కలర్ కూడా చూడండి. ఇది చాలా బాగుంది. మీరు చాలా మంది కామెంట్స్ లో పెడతారు ఈ సారీ చాలా బాగుందని. ఈ సెలక్షన్ మా మమ్మీదే. ఇది కూడా ఇంకొక సారీ. చూసారా, తవ్వుతున్న కొలిది వస్తూనే ఉన్నాయి. పండక్కి ఏ రేంజ్ లో మా అమ్మ ప్లాన్ చేసిందో ఊర్లోకి వెళ్దామని. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. అరే ఇంకొక చూడిదార్ ఉంది. మా నేటివ్ ప్లేస్ వైజాగ్ మాట. వైజాగ్ వెళ్ళి ఇవన్నీ చూపించి మామూలుగా డింగ్ 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 స్లిమ్ అయిపోయాను అన్నా అనుకున్నారు అందరూ. బట్ ఏమైందంటే ఏంట్రా బ్రేకా మధ్యలో, కిట్ క్యాట్ యాడ్ బ్రేకా, బ్రేక్ ఇస్తున్నాడు మధ్యలో. ఇది రెడ్ సారీ బాగుంది. ఓకే, ఏది ఇదా? ఇది మా మమ్మీ కుట్టుకుందండి, స్వయ హస్తాలతో కుట్టుకుంది. ఇది చూపించమ్మా వాళ్ళకి. ఇది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా. దీనికి ఇది యాష్ కలర్ కి. సో మా మమ్మీ డిజైన్ చేసుకుందండి జాకెట్, తనే కుట్టుకుంది. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్, ప్యాంట్స్ పలాజో ప్యాంట్స్ కదా. సో ఆ చూడిదార్స్ కానీ ఇది నల్ల పలాజో ప్యాంట్, ఇది బ్లూ, ఇది బ్లూ ప్యాంట్, ఇది పింక్ పీచ్. సో అన్ని రంగులు మా మమ్మీ సెలెక్ట్ చేసేసింది. అయిపోయామ్మా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా అంతేనా అంట. ఓకే ఓకే అర్థమైంది. ఇన్ని కొనిపించుకున్నాక ఇంకా అంతేనా అంట. సూపర్. ఇప్పుడు కీర్తి చూపిద్దాం మీకు. నెక్స్ట్ మామూలు ఉండదు. కీర్తి ఏదమ్మా నీకు కవరేది? నాదా ఇది. ఇదా? నేను కొన్నే పెట్టావు మీతో లోపల వేస్తావు. ఇది రెండు అంట. పారిపో మమ్మీ వస్తా. ఇదేంటి ఇది తిరగలేదా? నేను మమ్మీ ఉండు, మమ్మీ టాప్ చూపిద్దాం. ఇదిగో నాది డ్రెస్. కీర్తి టాప్ ఇదేదో నైట్ టైం కీప్ ఆన్ స్మైలింగ్ అంట. ఒకటి నైట్ టైం వేసుకోవడానికి మాత్రం కొనుక్కున్నట్టుంది, అంతేనా? యువర్ బెటర్ దెన్ యువర్ థింక్ యు ఆర్ అంట. యువర్ బెటర్ దెన్ యూ థింక్ అంట యు ఆర్. సో ఇది నా గ్రీన్ ఫ్రాక్ అన్నమాట. అన్నిట్లో ఇది బాగా నచ్చింది నాకు. ఇది జీన్స్ పైన బాగుంటుందని, అంటే ఇప్పుడు జీన్స్ మీద టాప్స్ కానీ ఇది టాప్స్ తీసుకున్నా. మరి ఇదేందమ్మా? ఇది జంప్ సూట్, ఫస్ట్ టైం తీసుకున్నాను జంప్ సూట్ నేను. ఇంకా బాగుంది కదా, ఇది వెరైటీగా నచ్చి. మా ఆవిడ బెల్ట్ ఫ్రీ అని చెప్పి డ్రెస్ కొన్నట్టుంది. బెల్ట్ ఫ్రీకి ఇస్తున్నారని డ్రెస్ కొందండి, అంతకుమించి ఏం లేదు. లేదని సో ఈ ఫస్ట్ టైం తీసుకున్నా ఇలా జంప్ సూట్. ఫస్ట్ టైమే తీసుకున్నాం అండి. మా దగ్గర ఎప్పుడు అలాంటివి లేవండి, అలాంటివి మేము ఎప్పుడు చూడలేదండి. ఫస్ట్ టైం తీసుకుంటున్నారండి, అంతా నిజమేండి. ఫస్ట్ టైం చూసారండి. అలాంటివి 10-15 బీరువాలో ఉంటాయండి. నేను ఎప్పుడైనా జంప్ సూట్ వేసాను, వాళ్ళే ఎన్ని వీడియోస్ లో చూసాడు. అంతే కదండి, అంతే. ఇదిగోండి, ఇది కూడా ఫస్ట్ టైం అండి. ఫ్రాక్ మోడల్ బ్రౌన్ కలర్. ఫస్ట్ టైం స్వెటర్ అండి. హైదరాబాద్ చలి వచ్చిందని ఫస్ట్ టైం స్వెటర్ అండి. ఇది స్కర్ట్ కి ప్యాంట్ కి అన్నిటికీ మ్యాచ్ అవుతుందని బ్లాక్ కలర్ లో. ఇది అత్తయ్య సెలెక్ట్ చేశారు, బాగుంటుందని. మళ్ళీ అత్తయ్య సెంటిమెంట్ ఏంటి, బిల్లు మాత్రం నాదేండి.
ఇదిగోండి ఇవి కూడా అలాగే టాప్స్. ఇవి టాప్స్ అండి. ఈ టాప్స్ ఏముంటాయండి ఇవన్నీ వీటిని అదే అండి ఫ్లవర్స్. మా ఆవిడ కొంచెం ఫ్లవర్స్ని అవాయిడ్ చేసింది, మా అమ్మ ఏమో ఫ్లవర్స్ని తెచ్చేసుకుంది ఇంటికి. మొక్కలు ఇంకా మొక్కలు ఏం పెంచుకోక్కర్లేదండి, ఇంటి నిండా మొక్కలు ఉన్నాయండి, పువ్వులు ఉన్నాయండి, ఆకులు ఉన్నాయండి. తర్వాత ఇది ఒక పింక్ పీచ్ కలర్ అండి. ఇది అయిపోయిందండి. ఇంకా చాలా ఉన్నాయండి, ఇక్కడ తీసుకురాలేదండి మీ ముందుకి. అంతే, నీకు తీసుకొస్తాను. అదిగో రుద్వేద నీ దమ్ని చూపిస్తున్నాడు. పప్ప చూపి కన్నా నువ్వు. సో ఓకే, మీకు ఇందాక మీకు అందరికి చెప్పాను కదా ఒక గివ్ అవే ఇస్తానని. నేను యాక్చువల్లీ ఈ షూస్ ని గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అదిగో కన్నా నీ షూ. ఎందుకంటే చాలా మంది రుద్వేద్ ఫ్యాన్స్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ చిన్న చిన్న పిల్లలు ఉన్న మదర్స్ ఈ వీడియోస్ ఎక్కువ మావి చూస్తూ ఉంటారు. సో వాళ్ళ సపోర్ట్తోనే మేము ఈ రేంజ్లో ఈ ఛానల్ ఎదిగింది. సో వాళ్ళందరూ ఏంటంటే రుద్వేద్ పాత బట్టలు ఇవ్వండి అది ఇది అని చాలా కామెంట్స్ పెట్టారు. బట్ స్టిల్ ఏంటంటే మేము ఏంటంటే మా సరౌండింగ్స్లో ఉండే వాచ్మెన్ వాళ్ళ పిల్లలకి కానీ అక్కడ ఆల్రెడీ ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి. సో పాతది ఇవ్వకూడదు మనం అనేసి కొత్తదే ఇది. యాక్చువల్లీ ఇదిగోండి, ఇది కొత్తదే, బాక్స్ పీసే. సో ఇది ఎవరైనా లైక్ మీరు ఇచ్చే మంచి కామెంట్స్లో ఎవరైనా పిల్లలు ఉన్న మదర్స్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఈ గివ్ అవేగా ఈ షూస్ పంపిస్తాను. సో వాళ్ళకి నేను పర్సనల్గా మీరు ఆ కామెంట్స్ నుంచి నేను పర్సనల్గా మీకు మెసేజ్ పెడతాను, మీరు మీ కాంటాక్ట్ పంపించండి, నేను అక్కడ డెలివరీ చేపిస్తాను. డన్, ఓకేనా? మీకు నచ్చిందా? ఇది తెలియకుండా ఇవ్వాలి, లేదంటే. సో ఇప్పుడు నేను మీకు కనిహా చూపిస్తాను. కనిహా ఏ రేంజ్లో బ్యాండ్ వేసిందో చూడండి. ఇక్కడ ఒక పువ్వులు చుడిదార్ అనమ్మా. తర్వాత ఈ స్వెటర్ బాగుంది, ఇది నాకైతే బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రాక్. మా ఆయన బ్రాండెడ్ షూస్. ఇవన్నీ నాకు కావు. మరి ఎవరిది? నాకు కావండి. ఇదిగోండి. కాదండి, ఆరెంజ్. ఇవన్నీ నాకు కావండి స్వామి. అవును, రాజువయ్యా మహారాజువయ్యా స్వామి. ఇదిగోండి స్వామి, ఇది అని నాకు. ఇదేంటిది? సువ్వే అంటారు దాన్ని. కాదు, ఇదిగోండి. ఇవన్నీ నాకు కావండి, ఇవన్నీ పక్కింట్లో తీసుకొచ్చి లాభం చూపించేస్తుంది. కాదండి, మా ఆయనది, ఇవన్నీ మా ఆయనదే అండి స్వామి. అదిగోండి. ఏదో ఆఫర్ లో వచ్చిందని కొనుక్కున్నాయండి ఎప్పుడో. అదొక్కటైనా ఈ బాక్స్ ఆయనదే, ఈ బాక్స్ ఇంకా ఇది డాడీది, ఇది మీకు తర్వాత చూపిస్తాను. మా నాన్నగారు ఇప్పుడే ఇందాక కొరియర్ వచ్చింది, అదేంటో మీకు చూపిస్తాను. సో ఇది కనిహాది డ్రెస్. టాపిక్ అలా మార్చేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎవరిది, నాదా అత్తయ్యదా నీదా అనేసి. ఏదో పండగ 4 సువ్వులు కొన్నాయండి, దానికి కూడా. ఇది ఒక ప్యాంట్, ఇది ప్యాంటో తెలియదు ఏంటో తెలియదు, ఇది గోన్ సంచిలా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ ప్యాంట్, గోన్ సంచిలో కూడా వాడుకోవచ్చు. ఇందులో ఏంటంటే పెద్ద పాకెట్స్ ఉన్నాయి కదా, 1 kg బియ్యం తెచ్చుకోవచ్చు మనం. షాపింగ్కి వెళ్ళినప్పుడు 1 kg బియ్యం ఎందులో వేసుకోవచ్చు, ఈ సైడ్ ఒక పప్పు వేసుకోవచ్చు, మీకు కవర్ డబ్బులు ఖర్చు ఉండదు. ఈడు వెనకాత మామూలు కాదు, మసాజ్ కావాలన్నా కూడా మావాడు. తర్వాత ఇది ఒక చుడిదార్, కొంచెం క్లాసిక్ చుడిదార్ అనమాట. ఎప్పుడైనా తన ఇందిరాగాంధీ గారి లాగా లేదా ఏంటంటే పొలిటీషియన్ అవ్వాలని అనుకుంటుంది నేను ఫ్యూచర్. అలాగ అవుదాం అనుకున్నప్పుడల్లా, ఒక మంచి పొలిటీషియన్గా ఫీల్ అవుదాం అనుకున్నప్పుడల్లా ఈ ఫొటోస్ దిగడానికి వేసుకుని తీసేది. తర్వాత ఇది తన చిన్నప్పుడు గుర్తుగా కొనుక్కున్నట్టుంది, చాలా చిన్నగా ఉంది మరి. ఇది ఫ్యాషన్ అంటే నా ఫేస్ అంత కూడా లేదు, కానీ ఇది సాగదీస్తే ఊరంత అవుతుంది. ఇది ఒకటి గ్రీన్ కలర్ టాప్. మా వాడు అది అవ్వట్లేదంట, వాడి సైజులో లేవంట. మీరు అందరూ కామెంట్స్లో ఇవ్వచ్చు, మీరు రుద్వేష్ షూ గివ్ అవే ఇస్తున్నారు కానీ మీ షూ ఇవ్వట్లేదు. నా షూ నేను ఎలాగిస్తానండి, ఎంతో కష్టపడి కొనుక్కున్నా అండి. సో ఇది కనిహా బట్టలు అయిపోయి. ఆ షూస్ ఏవి కనిహావి, ఆ చెప్పులు ఇవ్వాలి, చెప్పులు. ఇది ఒక బాక్స్. ఈ బాక్స్ లో తను అన్నము పప్పు కూర అన్ని వేసుకొని తీసుకెళ్తుందంట. ఊరికే సరదాగా జోక్ చేశాను, ఏమైనా తనకి లిప్స్టిక్స్ ఏమైనా ఉంటాయి కదా అలా క్యారీ చేస్తుందంట. అండ్ దీంట్లో డబ్బులు కూడా పెట్టేసి ఇవ్వాలంట. అండ్ దిస్ ఇస్ హర్ లేటెస్ట్ చెప్పులు. బాగున్నాయి కదా, మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్స్ లో పెట్టండి. అంటే ఇది మాత్రం గివ్ అవే కాదు, నన్ను కొట్టేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఎవరు చూపించాలి? నా డ్రెస్సెస్ పూర్తి అవ్వలే కదా, నేను వస్తాను. ఈ డ్రెస్ నావేమి పెద్ద డ్రెస్సెస్ ఎక్కువ కొనలేదండి. నేను చెప్తాను. ఇదిగోండి, ఇది ఒక జీన్స్ ఏంటి, ఇది జీన్స్ అండి, ఇదొక జీన్స్ అండి బ్లాక్ కలర్. ఇది రేర్ ఇది ఒక టీ షర్ట్ అండి, టాప్. ఇది ఒక టీ షర్ట్ అండి.
ఎక్కువ కొనుక్కోలేదండి ఎక్కువ కొనుక్కోలేదు ఎక్కువ అస్సలు కొనలేదండి అస్సలు నేను ఋతువేదిలో కొనుక్కోలేదు వాటిలాగే యాక్ట్ చేస్తాడు అదిగో రే నా పర్ఫార్మెన్స్ కి చెప్పులు సిరుతారా నన్ను ఎక్కిరించడానికి ఇది ఒక్కటి చాలు సరే ఇదిగోండి ఒకటే అనుకొని 4 అయ్యింది ఏంటి ఇది 5 అండి టీ షర్ట్స్ అండి టీ షర్టే అండి ఇదిగోండి అసలు ఒక్కటే అండి ఆయన కొన్నింది టీ షర్ట్ ఇదిగోండి డిజైన్ బాగుంది కదా పట్టావా కన్నా జాగ్రత్త మరి అందుకే ఇది ఒక్క కవరే కాదండి ఇంకా ఇంకో కవర్ ఉంది ఇది నాది కాదు నీదే ఇది ఇక్కడ ఉంది ఓ ఇది రుద్వేది నీ కవర్ ఉంది అవును నేనే అమ్మో కన్నా చింపేస్తున్నాను అప్ప ఇంకా మిగతావి కొంచెం జిమ్ కోసం కొనుక్కున్నానండి ఇవన్నీ ట్యాంక్ టాప్స్ ఉంటాయి కదా జిమ్ చేయడానికి ఇది ఒక ట్యాంక్ టాప్ తర్వాత ఇదేంటి రివర్స్లో ఉంది అంటే మా ఆవిడ వేసుకుని ట్రైల్ చేసేసి ఉంటుంది డెఫినెట్గా మా ఆవిడ నా బట్టలు కూడా ఈ మధ్యలో వేసేసుకుంటుంది ఏంటో అందుకే కొనేసి ఇచ్చాను లేదంటే మనకు బట్టలు లేకుండా చేసేస్తారేమో అని సో ఇదొకటి ఎప్పుడు హస్బెండ్ వేసుకోవడానికి సో ఇదొకటి ఇది జిమ్ కోసం తీసుకున్నాను ఇదిగోండి ఒక్కటే అండి ఆయన కొన్నింది ఒక్కటే ఏంటి జిమ్ వేర్ వేరు ఒక్కటే ఏంటి జిమ్ వేర్ వేరు క్యాజువల్ వేర్ వేరు అండ్ నైట్ వేర్ వేరు అండ్ పార్టీ వేర్ వేరు పార్టీ తర్వాత ఇది కూడా కొనుక్కున్నానండి కవరు చెప్పు అది కూడా పేపర్ కూడా ఒక్కటే అండి అంతేనా ఇది అంతే నావి ఎక్కువ లేవు సో ఇది రుద్దువేద్ది రే బాస్ చూసావని ఇది సర్ప్రైజ్ వాడు బాక్స్ మీద సో ఇది రుద్దువేద్ది నాకు ఇది చాలా బాగా నచ్చింది టీ షర్ట్ కొంచెం కాస్ట్లీ ఉండింది బట్ నాకు టెంప్ట్ అయ్యాను ఇది ఒకటే ఆఫర్లో లేదు మిగతావన్నీ ఆఫర్లో ఉండే ఏందమ్మా క్యాండీ తొక్కిస్తుంది పైకి సో రుద్వేద్కి మీరు ఎప్పుడు టీ షర్ట్స్లో చూసారు కదా మీరు బాగా బోర్ కొడుతూ ఉంటుంది అని చెప్పి రుద్వేద్ ఫస్ట్ టైం ఒక షర్ట్ కొన్నాను అంటే నా తరపున ఒక షర్ట్ కొన్నాను కీర్తి 1-2 కొన్నది కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు డిస్టర్బ్ చేస్తుంది క్యాంటీకి పీకడం చింపడం అంటే చాలా ఇష్టం ఇవాళ ఎందుకు అందరూ అడావుడు చేస్తున్నారు సో ఎపిసోడ్ కూడా అడావుడిగా ఉంది ఇదిగోండి అరే రుద్వేద్ ఒకసారి ఉర్రే దిస్ రుద్వేద్ షర్ట్ పడ్డావా ఇది రుద్వేద్ ఇంకొక టీ షర్ట్ ఇది క్యాజువల్ వేర్ ఈ ప్రింట్ నాకు నచ్చింది కొంచెం అలిగిపోయింది కానీ అండ్ రుద్వేద్ ఇది ఇంకో టీ షర్ట్ పరిగెట్టేశాడు అంటాడు అండ్ రుద్వేద్ షార్ట్స్ కొంచెం సేల్లో ఉండే రుద్వేద్ది సో సేల్లో ఉన్నాయని కొన్ని తీసుకున్నాను అండ్ ఇది కూడా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను సో దట్ వాడికి ఏంటంటే ఫ్రీగా ఉంటుంది అనేసి పెరిగే వయసు కదా మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు లూజ్ బట్టల్లో పెట్టింది ఇదొకటి రుద్వేద్ డైనోసారస్ చూసావా మేము కష్టపడి కొనుక్కొని వస్తే బాగాలేదు వద్దట దీని డబ్బులు కట్టరా తెలుస్తుంది బాగాలేదు వద్దు దాంతోపాటు ట్రాక్ కూడా ఉంది డైనోసారస్ది సో మా వాడు ఇంకా జురాసిక్ పార్క్ వెళ్ళినట్టే వాడికంటే అనిమల్స్ ఎక్కువ ఇష్టం అనేసి అండ్ ఇది కొంచెం చలి వస్తుందని చెప్పి తీసుకున్నాము బాలే వద్దని చెప్పి సిరీసాడు నా మీదకి రుద్వేద్కి జీన్స్ తీసుకున్నాను కరెక్ట్ సైజేనా రుద్వేద్ లేదు స్ట్రెచ్ అవుతుంది చూస్తా ఆ బాక్స్ ఇలాగీరా ఆ బాక్స్ ఇవ్వ ఏదైనా పని చేయరా ఇలాగీరా ఇది ఒక చెప్పులు ఇది కీర్తి కొనుక్కుంది నా చెప్పులు చూపించింది కదా ఇంకా బయట 2-3 ఉన్నాయి తనలా ఓపిక్గా నేను వెళ్ళి తీసుకురాలేక మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా చూపిస్తున్నాను ఇదేదో ఇంట్లో వేసుకోవడం బయట వేసుకోవడం బయటికి రుద్వేద్ బట్టలు అయిపోయింది ఈ సూట్ కేస్ గురించి చెప్తాను ఈ సూట్ కేస్ నేను చాలా ఆవేశపడి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను చాలా బాగుంది కంఫర్ట్ ఉంది అండ్ మోర్ ఓవర్ అయ్యో సో ఇందులో అన్ని జిప్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ కెలిగేసాను సో ఇవన్నీ చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సూట్ కేసులో అంటే ఊరు వెళ్తున్నాం కొన్నాను కొత్తగా బాగుంటుందని ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ క్యాప్ ఉంది కదా మన మొబైల్ ఛార్జింగ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు సో మీరు సూట్ కేసు చూసారు కదా మీరు ఎవరైనా టీవీ షోరూమ్లు ఉంటే మా అబ్బాయికి పెట్టుకోండి మీరు మామూలుగా అమ్మడు టీవీ అనుకుంటే ఉదయం నుంచి రాత్రి దాకా పూజ చేస్తున్నాడు ఇక్కడ సో మా డాడీ విషయానికి వస్తే మా డాడీకి ఇవ్వండి ఆడన్నీ ఇచ్చిరేస్తున్నాడు ఇంట్లో మీ వీడియో బ్లాగ్ అయ్యే లోపల సో మా నాన్నగారు ఎప్పుడు 4 కలర్స్ కొంటారు ఆ కొండ షర్ట్లే మళ్ళీ కొంటుంటారు ఎన్ని చూపించినా ఒకలాగే ఉంటాయి సో ఇది ఒక షర్ట్ కొనుక్కున్నారు ఆయన రెడ్ కలర్ తోటి కొనుక్కున్నారు మెరూన్ బాగుంది కదా మా డాడీకి ఆయనకి ఎక్కువ ఇష్టం అన్నమాట మెరూన్ చందనం కలరు వైట్ ఇవన్నీ ఇష్టమైన కలర్స్ సో ఇది ఒక కలర్
ఆల్రెడీ తీసి వేసేసుకుని ఐరన్ చేసి పెట్టేశారు ఇక్కడ నీట్గా. సో ఇవి మా డాడీవి, మీకు బోర్ కొట్టించును. సో ఇలాగ గిఫ్ట్ ఓపెన్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ వీడికి, రుద్వేదికి. ఇందులో ఏముందో ఏంటో తెలియాలనేసి ఆతృత ఎక్కువ. సో ఇది మా డాడీ కోసం ఆర్డర్ చేస్తాను, అదేంటో మీకు కూడా చూపిస్తాను. ఇందులో ఏముందిరా? వా వాట్ గిఫ్ట్ నాన్న? యానిమల్స్ ఉన్నాయంటే యానిమల్స్ ఉన్నాయంటే ఇందు నిండా యానిమల్స్ లేవురా. మీ డాడీకి కావాల్సిన యానిమల్ షూ ఉంది, మీ తాతకి కావాల్సిన యానిమల్ షూ ఉంది. డాడీ ఒకసారి రండి, మీకు ఇదిగో గిఫ్ట్ తాతయ్యకి. ఈడు తాతయ్యకి ఇచ్చాడు, ఎట్లేదు ఈడే సర్ప్రైజ్. సో అరే ముద్దు పెట్టకురా, సూపర్ కాదు. ఈ ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా ఈ షూస్ వేసుకొని మంచిగా వాకింగ్ చేసి స్లిమ్ అవ్వాలని మీరు అందరూ కూడా విషెస్ పంపించండి. అండ్ మీకు సక్సెస్. వేసుకోండి ఒకసారి, కూర్చోండి అక్కడ ఎలా ఉంది చూడండి, సైజ్ చూడు. సో మీరు క్యాంటీకి ఏం కొనలేదని అనుకోవద్దు. వీడు మాత్రం మైకిల్ 4-5 మింగేసినట్టు ఉన్నాడండి చిన్నప్పుడే, ఏదో యూట్యూబ్ వీడియో చేస్తున్నప్పుడు. షూస్ బాగున్నాయి కదా? బాగుంది మావయ్య అని వాడుకుంటా. సో ఓవరాల్గా మీరు చూసారు కదా, ఇక్కడ రుద్వేల్ గైడ్ అయితే నా షూస్ వేసుకొని వాడు ట్రై చేస్తున్నాడు. సో అందరివి షాపింగ్ అయిపోయి చాలా బాగా జరిగింది. ఏదో చిన్న ఏంటో మేము అనుకున్న ప్లానింగ్ సెట్ అవ్వక మేము వైజాగ్ వెళ్ళలేకపోయాం. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తాం. బట్ అలాగని చెప్పి పండగను ఎంజాయ్ చేయట్లేదు అనుకోద్ది. ఇక్కడ హైదరాబాద్లో ధూమ్ధామ్ చేయబోతున్నాం, ఇంటి దగ్గర మస్తీస్ చేస్తాం. మాక్సిమం మీకు చూపించడానికి కోసం అవి కూడా వీలాగ్ చేస్తాం. సో ఇప్పుడు దాకా మీరు చూసారు కదా మేమేమి షాపింగ్ చేసుకున్నాం ఏంటో అవన్నీ కూడా మీకు చూపించాము. సో ఈ పండగకి మాత్రం మేమైతే ఫుల్ ధూమ్ధామ్ చేస్తాం హైదరాబాద్లో, ఎక్కడ మిస్ అవ్వము. లైక్ వైజాగ్ వెళ్ళలేదని చిన్న బాధ ఉంది, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఏంటంటే హైదరాబాద్ మా ఊరే కనుక, మా ప్లేసే కనుక ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాం. ఇవన్నీ వ్లాగ్స్ చేసి మీకు చూపిస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో అందరికీ హ్యాపీ 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 సంక్రాంతి, పొంగల్ అండ్ విషెస్, అన్ని విషెస్ కూడా. సో మీ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం షేర్ చేయండి, లవ్ చేయండి. అని ఉండు వీడు కన్నడలో కూడా చెప్తాడు, చెప్పు కన్నా. అందరికి చలాల మకర సంక్రాంతి హಬ್ಬದ శుభాశయಗಳು. మధ్యలో బెత్త చెప్పేశాడు శుభాశయలు అని, బట్ శుభాశయಗಳು అంటే శుభాకాంక్షలు. సో కన్నడలో చెప్పాడు, ఇది చెప్పాడు, అన్ని భాషల్లో చెప్పేసాం. సో అందరూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. మరి చెప్పు లవ్ యూ ఆల్. బాయ్.